నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. ఆడవారి దుస్తులపై ఎప్పుడు సమాజంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇదేమి కొత్త కాదు. అయితే రీసెంట్‌గా సింగర్ సునీత చేసిన వ్యాఖ్యలు, ఒక స్లోగన్ ఉంది. మై బాడీ మై విష్‌కి సమాధానంగా హిస్ ఐస్ హిస్ విష్ అని అన్నారు. అయితే దీనిపై మరో సింగర్ చిన్మయి ముందుకొచ్చి సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. మరి ఆడవారి దుస్తులపై అంటే వాళ్ళ దుస్తుల్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తారా? మరి ఆడవారి స్వేచ్ఛకు హద్దులు ఎవరు నిర్ణయిస్తారు? సో ఈ అంశాలపై మనం ఈరోజు మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ సంధ్య గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడు సునీత గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మై బాడీ మై విష్ అనేసి ఒక స్లోగన్ ఉంది. దానికి సమాధానంగా ఆవిడ హిజ్ ఐస్ హిజ్ విష్ అన్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మై బాడీ మై విష్ అనే నినాదం వెనక చాలా లోతైన అర్థం ఉంది. ఎవరు పడితే వాళ్ళు నోరు పారేసుకునేంత చీప్ స్లోగన్ కాదు. అట్లాగే దానిలో కొన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది వేరుగా మాట్లాడాలి. కానీ ఆ స్లోగన్ మీద దాన్ని డైవర్ట్ చేయడము లేదా దాని మీద అటాక్ చేయడం తప్పు. ఎందుకంటే ఆడవాళ్ళు ఈ బట్టలు వేసుకోవాలి, ఈ టైముల్లోనే ఉండాలి, బయట ఈ పనులే చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళే వేళలు ఉంటాయి. మీలాంటి మీడియా ఛానళ్ళల్లో పనిచేస్తే ఒకసారి నైట్ షిఫ్ట్ పడుతుంది. రైట్. కొన్ని కాల్ సెంటర్స్ లేకపోతే ఇప్పుడు బీపీఓలు, ఐటీ సెక్టారు, అమెరికాకు అనుగుణంగా ఆ టైమింగ్స్లో పనిచేసే వేళలు, సమయాలు, ఆఫీసులు, వీటన్నిట్లలో ఈ వేళలో నువ్వు బయట ఎందుకున్నావు అంటే అర్థం లేనిది. ఉద్యోగం, ఉపాధి అందరికీ అవసరమే. కాల్ సెంటర్లలో పనిచేసేవాళ్ళు చిన్న ఉద్యోగులే, మాల్స్లో, షాపింగ్ మాల్స్లో లేకపోతే సూపర్ బజార్లలో పనిచేసేవాళ్ళు చిన్న ఉద్యోగులే. వాళ్ళకి మినిమం 8 o'clock. ఎవరు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలంటే ఒక్కోసారి 2 hours పడతాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. 5కే వదులుతారా, 6కే వదులుతారా? వదలరు కదా, మినిమం 8. సో వాళ్ళు వెళ్ళే వరకు 10 కూడా అవ్వచ్చు. సో ఈ వేళల్లో ఎందుకుంటారు అంటే స్త్రీల మొబిలిటీ మీద ఆంక్ష. ఈ బట్టలే ఎందుకు వేసుకుంటారు అంటే ఇప్పుడు చీర కట్టుకోమని చెప్పారు. మీరు ఎన్ని రకాల సెక్యూరిటీస్ చూడండి, వాళ్ళు చీరలు కట్టుకోరుగా, డ్రెస్లే వేస్తారు. ఆడవాళ్ళు చీర కట్టుకుంటేనే హుందాతనం, అదే గౌరవం అని మాట్లాడేవాళ్ళు సెక్యూరిటీ ఉమెన్ గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళు డ్రెస్ వేసుకుని సెక్యూరిటీ. చీర కట్టుకుంటేనే సంస్కారమా అంటే వేరే డ్రెస్సులు వేసుకుంటే సంస్కారం? నేను అడిగేది అసలు ఫస్ట్ వాళ్ళ జీవన విధానం నుంచి మనం తీసుకుందాం. బస్తీలలో ఉండే ఆడవాళ్ళు ఇళ్లకాడ నుంచి చీరలు కట్టుకుని బయలుదేరి వర్క్ ప్లేస్కి వచ్చి, ఇప్పుడు మోర్ సూపర్ మార్కెట్, రత్నదీప్ సూపర్ మార్కెట్, లేకపోతే చాలా మాల్స్ ఉన్నాయి, సూపర్ బజార్, వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది. వాళ్ళకి డ్రెస్ కోడ్ ప్యాంట్ షర్ట్సే ఉన్నాయి ఎక్కువ మట్టుకి, లేదా ఎక్కడన్నా పంజాబ్ డ్రెస్లు అంటే కుర్తా పైజామాలు ఉన్నాయి. ఎక్కువ మట్టుకి ప్యాంట్ షర్ట్స్, కొన్ని కుర్తా పైజామాలు. వీళ్ళు బస్తీలలో వర్కింగ్ క్లాస్ ఉమెన్, వాళ్ళు ఇళ్ళకాడ చీరలో పంజాబ్ డ్రెస్లో కుర్తా పైజామాలో వేసుకుని బయలుదేరి ఇక్కడికి వచ్చి డ్రెస్ కోడ్ మారుస్తారు. మరి వాళ్ళని ఏమంటారు అంటే ఆ చీరని వదిలితేనే అక్కడ ఉపాధి, ఆ చీర చాలా గౌరవం అని ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ బయలుదేరి ప్యాంటు చొక్కాలు వేయమాకండి, మరి వాళ్ళకి చీర చాయిస్ ఇవ్వమనండి, ఇష్టమైతే వేసుకుంటారు ప్యాంటు చొక్కా. కానీ ఆ డ్రెస్ కోడ్ దగ్గరికి వెళ్ళి చీర చాలా గౌరవం, చీర వేసుకుని వచ్చి వీళ్ళు ఇక్కడికి వచ్చే వరకు డ్రెస్సులు మార్చుకుంటున్నారు, ఆ చీరనే ఉండనియండి అని చెప్పగలిగే ధైర్యం వీళ్ళకు ఉందా? కాబట్టి ఎవరండి డిసైడ్ చేసేది? నేను అదే అడుగుతున్నా. మేము అందుకే చీర అంటే చీరలు కట్టుకొచ్చి ప్యాంట్ షర్ట్లు వేసి వాళ్ళు చాలా వర్కింగ్ క్లాస్ ఉమెను, వాళ్ళు ఫ్రీగా చీరలు కట్టుకోవడం అలవాటై వాళ్ళు ప్యాంటు చొక్కాల్లో వాళ్ళ పొట్టలు ఇరికించడానికి డెలివరీలు అయిపోయి ఉన్న వాళ్ళు ఎంత సఫర్ అవుతారో తెలుసా? ప్యాంటు చొక్కా వేసుకోలేక ఉద్యోగాలు మానేసిన ఆడవాళ్ళని మేము ఇంటర్వ్యూలు చేసాం ఈ చీర ఇష్యూ వచ్చినప్పుడు. దీని గురించి ఏం మాట్లాడతారు? మరి వీళ్ళకి గౌరవం ఇవ్వడం అంటే ఆ చీరతో డ్యూటీ చేయని వాళ్ళు బతిమిలా ఆడుకున్నారు ప్రెగ్నెంట్ లేడీస్. మేము చీరతో డ్యూటీ చేస్తామంటే లేదు డ్రెస్ కోడ్, ఉద్యోగం మానేయండి అన్నారు. కాబట్టి చీర చుట్టూ చాలా పాలిటిక్స్ ఉన్నాయి. ఇవాళ మార్కెట్ చీరను అన్ని చోట్ల అలౌ చేస్తుందా?
మనం అనేక హ్మ్. టీవీ ఛానళ్ళు ఉన్నాయి, లేదా అనేక ఉద్యోగాలు ఉన్నాయి, అనేక ఐటీ సెక్టార్లు ఉన్నాయి. చీరతోటి వాళ్ళకి చాలా వరకు ఒప్పుకోరు. వర్క్ ప్లేస్లో చెల్లుతుందా? ఊరికే ఎవడికండి ఓదరగొట్టేది చీర 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 అని. చీర కట్టుకుని మేము సర్వం ఉద్యోగాలు చేస్తామని టీచర్లు చేయగలుగుతున్నారు, నర్సెస్ చేయగలుగుతారా? హుహు. అట్లాగే అనేక వేరే ఉద్యోగాలు ఉన్నాయి, రకరకాల ఉద్యోగాలు, ఛాలెంజింగ్గా ఆడవాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు. కాబట్టి ఇది అర్థం పర్థం లేకుండా డ్రెస్ కోడ్ చుట్టూ తిప్పడమే అనవసరమైనటువంటి రాద్ధాంతం అని నేను భావిస్తున్నా. చీరే కట్టుకోండి గౌరవం అంటే, చీర కట్టుకుంటే గౌరవం ఉంటుందని కూర్చుంటూ ఉపాధి ఉండదు, తినటానికి తిండి ఉండదు, మొగుళ్ళు తాగి తందనాలడి ఇల్లు పట్టకుండా తిరుగుతుంటే ఆ పిల్లలకి ఇంత తిండి పెట్టాలంటే చీర ఆడ పడేసి ఆ డ్రెస్ కోడ్ ఏది ఉంటుందో ఆ ప్యాంటు చొక్కానో లేకపోతే కుర్తా పైజామా వేసుకుని ఉద్యోగాలు చేయాల్సిన స్థితిలో ఈ దేశంలో చాలామంది మెజారిటీ స్త్రీలు ఉన్నారు. అది గుర్తించాల. ఆ మెజారిటీ స్త్రీలు చీరే ఇళ్ళకాడ కట్టుకుంటారు. చీరని గౌరవిద్దామంటే అక్కడ బువ్వలేదు అక్కడ. కాబట్టి ఎవరికి చెప్తారండి? ఎవరి గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు చెప్పండి? పని పాట లేకుండా, ప్రాక్టికాలిటీ లేకుండా ఇవాళ వాస్తవికతకు దూరంగా చేసే చర్చలు, ఫ్యాన్సీ చర్చలు ఇవన్నీ. పోతే ఇక ఈ అమ్మాయి అన్న మాట మై బాడీ మై విష్ అని తను ఒక కోణంలోంచి మాట్లాడింది. ఐఎమ్ విత్ చిన్మయి, రైట్? చిన్మయి ఏం మాట్లాడుతోంది? స్త్రీల వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంది, స్త్రీల హక్కుల గురించి మాట్లాడుతుంది. ఎందుకు పద్దాక స్త్రీల మీద ఈ కంట్రోల్, ఈ నియంత్రణ? చూసే చూపులు బట్టి ఉంటాయి కానీ వేసే డ్రెస్సులు బట్టి ఉండదు అంది. అట్లాగే ప్రతిసారి వస్త్రధారణ్యం ముందుకు ఎందుకు తెస్తారు? చున్నీ వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, చున్నీ వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, మంగళసూత్రం, ఇవన్నీ కూడా మంగళసూత్రాలు పైకి వేసుకుని వెళ్ళమనండి ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు. అమెరికాలో సత్సాంప్రదాయాలు పాటించే వాళ్ళు, సనాతన భావజాలంతో ఉన్నవాళ్ళు ఎందుకు మంగళసూత్రాలు మట్టెలు తీసి జాబులు చేస్తున్నారు చెప్పండి? మరి మంగళసూత్రాలు మట్టెలు వేసుకోవడానికి అమెరికా వదిలేసి, ఐటీ కంపెనీలు వదిలేసి ఇండియాలో చేసుకోండి జాబులు. ఎవడు కొట్టాడు మిమ్మల్ని? అక్కడ మీ ఉద్యోగాల కోసం అన్నీ తీసి పగడేసి చేస్తారు. మాట్లాడే మాటలన్నీ సనాతనం అని ఈ సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇదంతా కూడా నేనేమంటున్నా అంటే, ఇవాళ అమ్మాయి అన్న దాంట్లో పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, సిచ్యువేషన్స్ బట్టి, చాయిస్ను బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఉంటాయి అనేది చిన్మయి మాటని మనం అర్థం చేసుకోవాలి. తను చాలా బ్రాడ్గా మాట్లాడింది ఆ విషయాన్ని. కొన్నిసార్లు అవసరాలు, కొన్నిసార్లు పరిస్థితులు, కొన్నిసార్లు పనిచేసే సంస్థల గైడ్ లైన్స్, డ్రెస్ కోడ్, ఇవన్నీ కలిపి వీళ్ళ వస్త్రధారణ ఆధారపడి ఉంటుంది, ముడిపడి ఉంటుంది. వీటితో పాటు వాళ్ళ చాయిస్. అయితే మేడం, ఇప్పుడు మనం వేసుకునే డ్రెస్సింగ్ ని బట్టి మనల్ని చూసే చూపు ఉంటుంది అనేసి ఒక వాదన వినిపిస్తుంది. అదే నేను దానికే వస్తున్నా. సో ఆ కోణంలో ఆ అమ్మాయి మాట్లాడితే, ఓ ఇంత మాట్లాడతావు నువ్వు, మై బాడీ మై విష్, లేదమ్మా మా ఇష్టం అని తెగ మాట్లాడుతున్నారు మీరు అని ఎప్పటి నుంచో వీళ్ళ మీద దాడి ఉంది. రకరకాలు శివాజీ చీర అన్నప్పుడు చిన్మయి మీద ఎంతమంది దాడి చేశారో చూసాం. చిన్మయి మీద ఎంత ట్రోలింగ్ ఉంటుందో కూడా నేను చూస్తున్నా. ఐఎమ్ విత్ చిన్మయి. ఎందుకంటే మేమందరం ట్రోలింగ్కి బలవుతున్నటువంటి వాళ్ళం, అందులో చిన్మయి కూడా చేరింది. ఇక్కడ సింగర్ సునీత అంటే అవతల వాళ్ళ ఆలోచన అంటే అతను అనుకోవచ్చు కదా, అంటే ఈమె యాక్సెప్ట్ చేస్తుంది హిజ్ ఐస్ హిజ్ విష్ అని. ఆయన అనుకుంటున్నాడని కూడా కాదు, ఏమంటుంది ఆయన కళ్ళు, ఆయన చూపులు, ఆయన ఇష్టం. అది తప్పు. ఎందుకంటే ఇది పోయి అమెరికాలో చెప్పమను, అక్కడ ఆడవాళ్ళు ఏం చేస్తారో. ఎందుకంటే అక్కడ వాళ్ళు వాతావరణాన్ని బట్టి, సీజన్స్ని బట్టి బట్టలు వేసుకుంటారు. స్ప్రింగ్ వస్తే, సమ్మర్ వస్తే చిన్న చిన్న షార్ట్స్ వేసుకుంటారు. కానీ ఆమె షార్ట్స్ వేసుకుంది కదా, అందుకే అతని ఇష్టం, ఆయన బాగా చూస్తాడంటే స్టేర్ చేస్తే అక్కడ పోయి కేసులు పెడతారు. అమ్మాయిలు ఏ దేశం కన్నా వెళ్ళండి, ఇక్కడే మన దేశంలో ఆడవాళ్లే హోయలు పోతూ, సిగ్గులు ఒలకబోస్తూ, అతని కళ్ళు అతని ఇష్టం అని మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా అది లేదు. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఆమెను ఇబ్బందికరంగా చూడకూడదు అని చట్టాలు చెప్తున్నాయి. ఇప్పుడు అమెరికా తీసుకోండి, అత్యంత ఆధునిక దేశం. ఆమె ఏం బట్టలు వేస్తున్నాం అనేది అక్కడ చర్చ కాదు, చర్చనీయాంశము కాదు. కానీ ఆమెను ఇబ్బంది పెట్టేలాగా ఎవడైనా స్టేర్ చేస్తే ఆమె వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. హీ స్టేరింగ్ ఎట్ మీ. అది నాకు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది. అక్కడ ఏం బట్టలు వేసుకున్నావు అని ఎవరు ఆమె మీద నియంత్రణ పెట్టాల.
అంటే అనేక దేశాల్లో నేననేది. రైట్. కానీ ఇక్కడ మనం మాత్రం మన దేశంలో ఎంతసేపు మగవాళ్ళకు అనుకూలంగా ఆలోచించడం చాలా గొప్పగా భావిస్తాం. అట్లా మాట్లాడడంలో ఏదో పెద్ద మార్కెట్ ఉంది, పబ్లిసిటీ ఉంది. ఎందుకంటే శివాజీ చీర గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ఆడవాళ్ళని చూసాం. నిస్సిగ్గుగా స్త్రీల స్వతంత్రతని, స్త్రీల వ్యక్తిత్వాన్ని గుర్తించకుండా ఇట్లా మాట్లాడారు అనగానే శివాజీ చీర దాన్ని కౌంటర్ చేయగానే వాళ్ళందరూ తిరుగుబోతుల్లాగా, వాళ్ళంతా అసలు వ్యక్తిత్వం లేని వాళ్ళుగా, క్యారెక్టర్ లేని వాళ్ళుగా మాట్లాడిన ఆడవాళ్ళ గురించి జాలిపడాలి మనం. ఇంకా వాళ్ళు ఎదగలే. ఇప్పుడు ఎదగలేనిది ఎవరు? వీళ్ళు. అంటే చీర కట్టుకుంటేనే గౌరవం, లేకపోతే ఆడవాళ్ళు కొంచెం బట్టలు తగ్గించగానే ఎవడైనా చూసేయచ్చు, ఎవడైనా రేపులు చేయొచ్చు, ఇట్లా మాట్లాడతారు కదా. ఇట్లా మాట్లాడే వాళ్ళది సంకుచిత మనస్తత్వం. సో వీళ్ళ మైండ్ ఎదగలేదు ఇక్కడ. చిన్మయ్య కాదు ఎదగంది, వీళ్ళు ఎదగలేదు. సరే ఏదో డిఫెన్స్లో మళ్ళా మిమ్మల్ని మేము గౌరవిస్తాం, మీ ఆలోచన విధానం బాగుంటుంది, ఎవడైనా మై ఐస్ హిజ్ ఐస్ హిజ్ విష్ అంటే మై హ్యాండ్ మై విష్ అని ఏమని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటంటే నన్ను ఇబ్బందికరంగా చూసి నేను బట్టలు తక్కువ వేసుకున్నానో, లేదా ప్యాంటు చొక్కా వేసుకున్నానో, నేను నిండుగా చీర కట్టుకోలేదనో నన్ను వాడు ఇబ్బంది పెడతా అంటే నేను ఎందుకు ఊరుకుంటా? ఇంకా నన్ను వాడి చేతులతో ఇబ్బంది పెడితే నేను కూడా చేతులకు పని చెప్తా, చేతులకి సమాధానం చెప్తా, చేతులకు పని చెప్తా అంటుంది. సరే వీళ్ళు ఎవరు ఎట్లా మాట్లాడుకున్నా ఈ ఈ వైపుగా ఇంకా చర్చలు సాగడం అనేది చాలా మన దౌర్భాగ్యం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి ఈ శివాజీ వెళ్ళి ప్రముఖ సినిమా నిర్మాతలకు చెప్పమను, ఏంటయ్యా హీరోయిన్లకి ఇంత తక్కువ బట్టలు వేస్తున్నావు, ఆమెను నిండుగా చీరలో చూపించమని చెప్పగలడా? తను హీరోగా నటించినప్పుడు తన పక్కన హీరోయిన్లకి చీర మాత్రమే కట్టండి, అప్పుడే విలువ. నా పక్కనున్న హీరోయిన్ చీర కట్టుకుంటే చాలా నిండుగా గౌరవంగా ఉంటుంది, అప్పుడు నాకు బాగుంటుందని చెప్పగలిగాడా? ఎవరికి చెప్తారు? ఊరికే నోర్లు బారేసుకోవడం తప్ప ఎవరికి చెప్తారు? అంటే మార్కెట్లో మన అందాల పోటీలు జరిగినాయి గత సంవత్సరం. అందాల పోటీలు అందరూ ఆస్వాదించారు, అందరూ ఆహ్వానించారు. మేము వ్యతిరేకించాం. అందాల పోటీలు ఎందుకు? స్త్రీల శరీరాలకి కొలతలు, ఈ బట్ట పీలికలు వేసుకుని తిరగడాలు, ఇవన్నీ ఎవరిని ఎంగేజ్ చేయడానికి, ఎవరిని మెప్పించడానికి అని మేము మాట్లాడాం. ఇంకా కాబట్టి స్త్రీలకి వ్యక్తిత్వం ఉండాలనే అంశం వేరు, తమ చాయిస్ వాళ్ళకి కలిగి ఉంటారనేది వేరు. అదే సమయంలో వాళ్ళని మార్కెట్ వస్తువులుగా దిగజార్చొద్దు, కమోడిఫికేషన్ చెయ్యొద్దు. అంటే కమోడిఫికేషన్ని మాట్లాడకుండా మొత్తం కామెడిఫికేషనే, స్త్రీల శరీరాలని, హృదయాల్ని, బుర్రల్ని, అన్నిటినీ. ఆ కామెడిఫికేషన్ చర్చించిన వాళ్ళు వీళ్ళు, ఆ కామెడిఫికేషన్ని ఆహ్వానించేవాళ్ళు వీళ్ళు. ఎక్కడైనా స్త్రీలని వస్తువులుగా మార్చి అమ్మకపు వస్తువులుగా మార్కెట్లలో పెట్టి మొత్తం స్త్రీల శరీరాల చుట్టూ వ్యాపారాలు జరుగుతుంటే దాన్ని ఎప్పుడూ ఖండించలేదు. సామ్రాజ్యవాద సంస్కృతి, అది విషయ సంస్కృతి. మరి దాన్ని ఎందుకు మాట్లాడలే? ఇంత సాంప్రదాయ భావాలు కలిగిన వాళ్ళు ఎవరైనా, సింగర్ సునీత వరకు, శివాజీ నుంచి సునీత వరకు నేను ప్రశ్నిస్తున్నా. అప్పుడు వీళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఎప్పుడు సామ్రాజ్యవాది సంస్కృతిని అంటే వ్యాపార సంస్కృతిని, పోనీ సామ్రాజ్యవాది సంస్కృతి అంటే పదం చాలా ఆడుగా అనిపించచ్చు మీకు, అందరికీ అర్థం కాని పదం. మార్కెట్ సంస్కృతి లేదా వ్యాపార సంస్కృతి, స్త్రీల శరీరాలని, స్త్రీల అన్నిటినీ కూడా వ్యాపారంలో భాగంగా, అంటే వాళ్ళకి అసలు వాళ్ళ బాడీ అనేది కంప్లీట్గా బాడీ పాలిటిక్స్ అంటారు వీటిని. ఆ బ్యూటిఫికేషన్ చుట్టూ ఎట్లా పడితే అట్లా కలర్ నుంచి, కళ్ళ నుంచి, ఆకారం నుంచి బాడీ షేమింగ్ చేసేంత వరకు కూడా ఇవన్నీ కలిసి ఉంటాయి. సరే దీన్ని ఎవరైనా చర్చించారా? దీన్ని ఎవరైనా మ్యాచ్యూర్డ్గా చర్చించారా? అరే ఏ కలర్ అయితే ఏంటి, ఎంత ఎత్తు ఉంటే ఏంటి, ఎంత తక్కువ ఉంటే ఏంటి, లావుగా ఉంటే ఏంటి, సన్నగా ఉంటే ఏంటి, ఆమె వ్యక్తిత్వం గొప్పది, ఆమె వ్యక్తిత్వమే ప్రధానం అనే చర్చ వీళ్ళు ఎవరైనా చేశారా? ఎప్పుడేం చేశారా? అంటే మార్కెట్కి మళ్ళీ దెబ్బ తగలకూడదు. చూడండి, చీర అనాలి, దేవతలు అనాలి, పలానా మతం అనాలి, పలానా సనాతన ధర్మం అనాలి, ఇవన్నీ మాట్లాడతారు. ఇంత మాట్లాడిన వాళ్ళు మీరు ఎందుకు అందాల పోటీలు వ్యతిరేకించరు? గప్చుప్ కామోష్. అందాల పోటీల్లో ఇవి ఏవీ లేవే. అదే అప్పుడు ఎవరు? మేము వెళ్ళి తన్నులు తిన్నాము, మేము పోయి అరెస్ట్లు అయ్యాం. మరి మీరెందుకు రాలేదు? ఇది కాదు కదా, స్త్రీలను గౌరవించే సంస్కృతి కాదు కదా. మరి స్త్రీల వ్యక్తిత్వాలను కించపరిచే దానికి మేము పోయినా, మీరెవరు రాలే. విహెచ్పి రాదు, బజరంగ్ దళ్ రాదు, ఆర్ఎస్ఎస్ రాదు, విహెచ్పి రాదు, శివసేన రాదు,
ఎవరు రారు. మళ్ళీ పోయిన సంవత్సరం అంతకుముందు ముంబైలో నిర్వహిస్తారు, గత సంవత్సరం హైదరాబాద్లో నిర్వహిస్తారు. అసలు భారతదేశంలోకి ఎందుకు వస్తున్నాయి ఈ పోటీలు? అమెరికన్ కంపెనీలు పెట్టినవి, మా కాస్మెటిక్స్ సేల్స్కు పెంచుకోవడానికి పెట్టినవి. ఏ మిస్ వరల్డ్ అయినా మిస్ యూనివర్స్లో అయినా భారతదేశంలో కనీసం బీజేపీ వచ్చాక ఎందుకు జరుగుతున్నాయి? అంటే బీజేపీ వచ్చాక వరుసగా మన దేశాల్లో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అదేం సంస్కృతి? అది కాస్మెటిక్సే కదా, అది భారతీయ సంస్కృత. అంటే పొద్దున్న లేస్తే భారతీయ సంస్కృతి పత్తి కట్ట మన్ను మశానం మాట్లాడే వాళ్ళకి ఎంత నిజాయితీ ఉంది? అమెరికాకి వ్యతిరేకంగా నిలబడలేరు, అమెరికన్ కల్చర్ని వ్యతిరేకించలేరు. కనీసం మార్కెట్ కల్చర్ ఏదైతే ఉందో అది ఈ దేశ అవసరమే లేదు. ఈ దేశ స్త్రీలు తమ బట్టల్ని నిర్ణయించుకుంటే తప్పంటారు. తమ వ్యక్తిత్వాలని వాళ్ళ 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 చాయిస్ని బట్టో, వాళ్ళ అవసరాలను బట్టో, కన్వీనియన్స్ని బట్టో వాళ్ళు బట్టలు వేసుకుంటారంటే ఖండించే వీళ్ళు, ఒప్పుకోని వీళ్ళు వాటిని ఎందుకు ఒప్పుకుంటారు? మార్కెట్ని ఎందుకు తలుపులు బార్లా తెరిచి రండి 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 అని పిలుస్తారు? వాళ్ళ పోటీలను ఎందుకు పెడతారు? ఇక్కడున్న వాళ్ళ అభిప్రాయము అందాల పోటీల్లోకి వెళ్ళేసరికి అభిప్రాయం మారిపోతుందా? అంటే నేనేమంటున్నా అంటే అందాల పోటీల కల్చర్ని మనం స్త్రీల వ్యక్తిత్వాలతో చూడాలి. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ బెంగళూరులో నిర్వహించినప్పుడు కూడా వ్యతిరేకించాం. అప్పుడు కూడా అనేక సందర్భాల్లో అసలు అంటే అమెరికాలో మొదటిసారి మిస్ వరల్డ్ పెట్టినప్పుడు అమెరికన్ ఫెమినిస్టులు కూడా వ్యతిరేకించారు. అంటే అదేదో మనం భారతీయులు మాత్రం వ్యతిరేకించే కాదు, లండన్లో జరిగినప్పుడు, ఫిలిప్పైన్స్లో జరిగినప్పుడు, కొరియాలో జరిగినప్పుడు అనేక దేశాల్లో ప్రొటెస్ట్లు జరిగాయి. అంటే స్త్రీల శరీరాలకి కొలతలు విధించొద్దు, స్త్రీల వ్యక్తిత్వాలకు విలువనివ్వండి, స్త్రీల శరీరాలకి శరీర అవయవాలకి విలువనివ్వద్దు, అది కదా మాట్లాడాల్సింది. వీళ్ళెవరు? ఈ సిగ్గులు ఒలకబోసే ఈ భామలు, లేకపోతే అందాల పోటీల్లో హొయలు ఒలకబోసే ఆ భామలు, వీళ్ళెవరు అలా ఎందుకు మాట్లాడారు? పోని చీర కావాలి, ఇది సనాతన ధర్మం అని మాట్లాడే వీళ్ళెందుకు దాన్ని వ్యతిరేకించరు అనేది మా ప్రశ్న. అర్థం కాని ఇప్పటి వరకు మాకు సమాధానం దొరకల. కాబట్టి నిజంగా వీళ్ళకి స్త్రీల శరీరాల మీద గౌరవం ఉండి ఆ గౌరవాన్ని పెంచేది చీర అనుకుంటే, శివాజీ నుంచి అప్పుడెవరో ఒక ఆమె సంధ్యారెడ్డి అనే ఆమె కూడా తెగ సపోర్ట్ చేసింది. వీళ్ళందరూ ముందు అందాల పోటీలను వ్యతిరేకించాలి. మళ్ళీ ఆడేందుకు ఎవరు కూడా పత్తా లేకుండా పోయారు? చచ్చేటట్టు దెబ్బలు తిని ఊనమైంది మాకు. అందుకని ఇదంతా బోగస్. అట్లా మాట్లాడితే పాపులారిటీ, ఇట్లా మాట్లాడితే ఈమె ట్రెడిషనల్, ఈమె కన్జర్వేటివ్, ఈమె సాంప్రదాయబద్ధమైన స్త్రీ, ఈయన చాలా పద్ధతిగా ఉంటాడు సాంప్రదాయం అనిపించుకోవడానికి బీజేపీ అనుకూల విధానాలని లేదా ఆలోచనని ప్రదర్శించడం కోసం చేసేది తప్ప, చిన్మయి తన వ్యక్తిత్వంతో మాట్లాడుతుంది. చిన్మయి లాంటి వాళ్ళు మాట్లాడడాన్ని మనం ఆలోచించవలసిన అంశం ఉంది. ఆమె కూడా తప్పు మాట్లాడితే తప్పును ఖండిస్తాం. ఆ చిన్మయి మాట్లాడింది కరెక్ట్ అని నేను ఆమె చెప్పిన మాటల్ని బట్టి అంటున్నా. ఆమె ఏం మాట్లాడితే కరెక్ట్ అని నేను అన్ను. కానీ ఆమె మాట్లాడినప్పుడు స్త్రీల వ్యక్తిత్వాలను ప్రధానంగా తను దృష్టిలో బట్టల్ని బట్టి కాదు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని గుర్తించి ఆమె ఎప్పుడు మాట్లాడిన స్త్రీల వ్యక్తిత్వాలని మాట్లాడుతుంది, స్త్రీ ఇండివిడ్యువాలిటీని గుర్తించాలంటుంది. అట్లాగే వాళ్ళ బట్టల్ని బట్టి, వాళ్ళ కులాలని బట్టి, వాళ్ళ బాహ్య రూపాలని బట్టి వాళ్ళని ఏమైనా అంటాం అంటే, బాగాలేకపోతే బూతులు తిడతాం, బాగుంటే పడుకోమని పిలుస్తాం, లేకపోతే ఎంతసేపు బాడీ పాలిటిక్స్లో చూడడం, లేకపోతే బట్టలు సరిగా లేకపోతే రేపులు చేస్తారు అనడం, లేకపోతే రేపిస్టులని ఎంకరేజ్ చేయడం. అంటే వీళ్ళందరూ కూడా ఎవరు పర్పెట్యుయేటర్స్ నా దృష్టిలో. ఇట్లా మాట్లాడటం అంటే అది ఇంకా అంతే కదా. మీరు బట్టలు తక్కువ వేసుకుంటే వాడు రేప్ చేస్తాడు, వాడి కళ్ళు వాడి ఇష్టం అంటే ఏంటి? నువ్వు బట్టలు అంటే ఇవాళ జరుగుతున్న రేపులు చిన్న చిన్న పిల్లల మీద జరుగుతున్నాయి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు. ఈ పిల్లలు ఏం తక్కువ చూపిస్తారు, ఏం శరీరాలు చూపిస్తారు, ఇది ఎందుకు ఆలోచించారు? అట్లాగే బెంగళూరులో ఒక యాక్టివిస్ట్ రేప్ విక్టిమ్స్, అత్యాచార బాధితుల బట్టలు, అత్యాచారం జరిగినప్పుడు వాళ్ళ బట్టల్ని ప్రదర్శనలో పెట్టింది. పెద్ద ఎగ్జిబిషన్, అది పెద్ద సెన్సేషనల్ ఎగ్జిబిషన్. దాంట్లో 200 డ్రెస్సులు ఆమె అక్కడ ప్రదర్శనకి పెడితే ఒకటి మాత్రమే మోడర్న్ డ్రెస్. ఆ ఒకటి మోడర్న్ డ్రెస్ అంటే ప్యాంటు చొక్కా, మిగతా అవన్నీ ట్రెడిషనల్ డ్రెస్లు, పంజాబీ డ్రెస్లు, అది కుర్తా పైజామాలు, లంగా ఓణీలు, చీరలు. ఇవాళ పబ్బుల్లో జరుగుతున్నాయా రేపులు? గ్రామాల్లో జరుగుతున్నాయి. పనికి వెళ్ళొచ్చేవాళ్ళు, అడవికి కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్ళేవాళ్ళు, బస్ స్టాండ్లో ఉండేవాళ్ళు, ఆటోల్లో పోయేవాళ్ళు,
ఇళ్ళకు పోయేవాళ్ళు, సూపర్ బజార్లలో పని చేసుకుని లేట్ నైట్ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు, కరెంటు లేకుండా కొంచెం డార్క్ ఏరియాస్లో బస్సు దిగి వాళ్ళు ఇళ్ళకి వెళ్తుంటే డార్క్ ఏరియాస్ నుంచి పట్టుకుని కిడ్నాప్ చేసుకుని పోయిన వాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు గాజుల రామారం దగ్గర ఒకే ఊర్లో 4 ఆడపిల్లలు పక్కన టౌన్కి వెళ్ళి గాజుల రామారంకి వెళ్ళి వాళ్ళ విలేజ్కి వస్తూ 4 పిల్లలు రేపులు గురై బావిల్లో శవాలై వాళ్ళ బొక్కలు దొరికినాయి. ఎందుకు ఏంటి అంటే ఆ ఊరికి బస్సు సౌకర్యం లేదు. ఈ పిల్లలు ఇంటరు, 9th క్లాసు, ఇంటరు, డిగ్రీ, ఈ 4 అమ్మాయిలు ఒకడే చేశాడు 4ని. ఏంటి ఆ ఊరికి బస్సు సౌకర్యం లేదు, కానీ చదువుకునే కళ వాళ్ళకి కత్తి మీద సాములాగా, రెండు వైపుల పదునున్న కత్తిలాగా వాళ్ళకి దిగబడింది. అంటే చదువుకోవాలనుకోవడమే చిన్న కుటుంబాల్లో, అంటే పేద కుటుంబాల్లో. ఇప్పుడు ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఎందుకు బలవుతారు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆ ఊరికి బస్సు రాదు కాబట్టి 4 కిలోమీటర్లు నడిచి వెళ్తేనే చదువు, స్కూల్ అయినా కాలేజీ అయినా. అంటే చదువుకోవడమే అక్కడ వాళ్ళ పాలిట నేరంగా మారింది కదా. ఇవెందుకు చర్చించరు సింగర్ సునీతలు, ఇంకొకళ్ళు ఇవెందుకు చర్చించరు? ఆ పిల్లలు స్కూల్ యూనిఫామ్తో ఒక ఆమె ఉంది, డిగ్రీ అమ్మాయి పంజాబీ డ్రెస్లో ఉంది, ఇంటర్ అమ్మాయి యూనిఫామ్లో ఉంది. వాళ్ళ శవాలు తీసినప్పుడు అక్కడ యూనిఫామ్లు ఉన్నాయి. ఆ ఊరికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందరు ప్రతి వాళ్ళు వాడు సైకో అని మాట్లాడారు. నేనన్నా వాడు సైకో అనే ముందు కనీసం పేదవాళ్ళు చదువుకోవడం ఒక కళ, అసాధ్యమైన కళగా మారింది వాళ్ళకి. చదువుకోవడమే నేరమా? చదువుకోవాలి కాబట్టి ఎట్లా అయినా పేదవాళ్ళమైనంత మాత్రాన ఊరికి బస్సు లేదు కాబట్టి చదువు మానుకోవాలి. వాళ్ళు చదువుకోవడానికి వెళ్తే అది వాళ్ళ జీవితానికి మృతి అయిపోయింది. దీన్ని ఎందుకు మనం మాట్లాడడం? అది అత్యాచారమే కదా. అత్యాచారం చేసి మళ్ళీ ఊర్లో వాడే గుర్తుపడతారు కదా. శ్రీనివాస్ రెడ్డి అనేవాడు లిఫ్ట్, ఎందుకంటే ఈ ఎండాకాలం 4 కిలోమీటర్లు వెళ్ళి రాలేక వాళ్ళు లిఫ్ట్లు తీసుకున్నారు, మన ఊరోడే కదా అని. వాడు అక్కడ మధ్యలో రేపులు చేశాడు, బాయిల్లో పడేశాడు. ఒక్క శవంకి అనుమానం వచ్చి తవ్వితే 4 శవాలు దొరికినాయి. అంటే దీన్ని ఏమంటాం? అక్కడ ఏం బట్టలు తక్కువ ఉన్నాయి? చిన్న పిల్లలు వాళ్ళు, 9th క్లాసు, ఇంటరు, డిగ్రీ. మేడం, స్వేచ్ఛ అంటే అది ఒక బాధ్యతగా తీసుకోవాలి మహిళలు అనేసి అంటారు. సో ఈ బాధ్యత ఓన్లీ మహిళలకైనా లేకుంటే పురుషులకు కూడా బాధ్యత ఉంటుందా? అదే వాళ్ళ మీద జరిగే అత్యాచారాలకి వాళ్ళనే బాధ్యులను చేయడం. ఏం బట్టలు వేసుకున్నారు, ఏ టైంలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ బాధ్యుల్ని చేయడం. బాధితులకి ఉన్న బాధ్యత కన్నా మించి నేరస్తులకి, అంటే ఇవాళ నేరానికి కారకులు అనే వాళ్ళకి. అందుకే నేనేమంటున్నా అంటే, మనం చర్చ మొదలెట్టినప్పటి నుంచి ఇప్పుడు మీరు వేసే ప్రశ్న వరకు ఒకటే సమాధానం. ఎక్కడన్నా ఉండని, ఎప్పుడన్నా ఉండని, ఎట్లన్నా ఉండని, నువ్వేవాడివి చెయ్యడానికి. ఆమె మేజర్ అయితే ఆమె అంగీకారం ఉంటే చెయ్యవే. ఆమె అంగీకారం లేకుండా ఆమెని ముట్టుకోకు. డోంట్ టచ్ హర్ వితౌట్ హర్ కన్సెంట్. మనందరం గంటాపదంగా సింగర్ సునీత మాట్లాడినా, చిన్మయి మాట్లాడినా కన్సెంట్ ఉంటే మాట్లాడు. కన్సెంట్ ఉంటేనే నువ్వు ప్రొసీడ్గా. అది మైనర్ అనుకో, కన్సెంట్ ఉన్నా నువ్వు డోంట్ ప్రొసీడ్. ఇది చట్టం. ఆమె మైనర్ అయితే ముట్టుకోకు, మేజర్ అయితే కన్సెంట్ ఉంటే ముట్టుకో. ఇది చెప్పడానికి ఇన్ని డొంక తిరుగుళ్ళా చీరే కట్టుకో ఏం కాదు. నువ్వు వాడు చూసే చూపులను బట్టి ఉంటుంది, నువ్వు చేసే చేష్టలను బట్టి ఉంటుంది. ఇంత అక్కర్లేదండి. ఆమెకు అంగీకారం లేకుండా ఆమెను ముట్టుకునే హక్కు ఎవరికి లేదని చెప్పండి. మీరు సింగర్ సునీతలు మీరంతా చెప్పండి, అది ముఖ్యం. ఇవన్నీ ఇంత డొంక తిరుగుళ్ళు వద్దండి. ఆమె చూపులు, ఆమె నా బాడీ నా ఇష్టం అంటే ఈమె నా చూపు, ఆడి చూపులు వాడి ఇష్టం. ఇదంతా ఏంటండి? వాడి చూపులు వాడి ఇష్టం కాదండి. ఆమె మేజర్ అయితే ఆమెతోటి నీకు అంగీకారం, ఆమెకు అంగీకారం ఉంటే నువ్వేమైనా చేసుకో. ఆమె మైనర్ అయితే ఆమె జోలికి వెళ్ళకు. అట్లాగే ఇంకో విషయం, ఆమె ఎవరో సమ్వన్, డోంట్ స్టేర్ ఎట్ హర్, అంతే. అతని చూపులు ఆమె చూపులు ఇక్కడ ఏం లేవు. మగవాళ్ళు అందంగా ఉంటే ఆడవాళ్ళు కూడా స్టేర్ చేయొచ్చు. అది ఓకేనా మరి? అంటే ఆడవాళ్ళు అట్లా చూస్తే ఇన్ కేస్ ఆమె చూపులు ఆమె ఇష్టం అంటే అది బరి తెగించింది, మగవాడిని చూడంగానే కరువు పెట్టినట్టు చూసింది, ఏమేమో అంటారు. మరి ఇవన్నీ మగవాళ్ళకి వర్తించవా? కాబట్టి నేనేమన్నా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకటే సూత్రం అండి. ఇప్పుడు హార్మోన్స్ ఏజ్లో ఉంటారు, టీన్స్ ఏజ్లో ఉంటారు. అమ్మాయిని చూస్తే అబ్బాయికి కుచ్ హోతాయి, అబ్బాయిని చూస్తే అమ్మాయికి కుచ్ హోతాయి. ఇట్ ఈస్ న్యాచురల్, అది ప్రకృతి అండి.
ప్రకృతి సహజమైన విషయాల్ని మనం ఎందుకు ఇంతగా అంటే ప్రకృతి విషయాల్ని అట్లే తీసుకోవాలి. వాటికి శాంటిటీ కల్పించేలాగా మాట్లాడడం కాదు, అవి సహజంగా తీసుకోవాలి. ఇప్పుడు అబ్బాయిని చూసినా, అబ్బాయి అమ్మాయిని చూసినా టీన్స్లో ఉండేటువంటి వాళ్ళకు ఉండేటువంటి అట్రాక్షన్ అది వేరు. దానికి వీళ్ళ తొలి ప్రేమ, తొక్క ప్రేమ అని అదొక కాన్సెప్ట్లు. ఎవరు తొలి ప్రేమ పాలోని చూస్తే రావచ్చు, బస్సు డ్రైవర్ని చూస్తే రావచ్చు, రోడ్డు మీద ఉండే ఇంకెవరో పానీపూరి బండి వాడిని చూస్తే కావచ్చు. అంటే ఫీలింగ్స్, ఆ ఫీలింగ్ రాగానే అంటే అబ్బాయిని అమ్మాయిని చూడగానే కుచ్చు హోతాయి అంటారు కదా, హోతాయి అనగానే అది ప్రేమ. తొలి ప్రేమ, తొక్క ప్రేమ ఏమి ఉండదు. దాన్ని కాన్సెప్షువలైజ్ చేయడం మన తప్పు. ఆ ఫీలింగ్స్ వస్తాయి. హార్మోన్స్ 12-13 ఏళ్ళు దాటాక ఫీలింగ్స్ కలిగితే దానికి మనమే అది అగో నీకు ఫీలింగ్ వచ్చింది, వాడే లేదా ఆమె, ఇవన్నీ తప్పండి. స్టాండర్డ్గా నిజంగా ప్రేమకి ఒక లెక్క ఉంటుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉందా, అండర్స్టాండింగ్ ఉందా, కలిసి జీవించగలగడానికి ప్రాతిపదిక ఉందా, వాళ్ళకి నిజంగా ఇష్టం ఉందా, కష్టాలున్నా, మతాలు వేరైనా, కులాలు వేరైనా, లేకపోతే వర్గాలు వేరైనా, కుటుంబాలు వేరైనా కలిసి జీవించే శక్తి సామర్థ్యం ఉందా, సమాజాన్ని ఎదుర్కోగలరా, అది వాళ్ళు నిర్ణయించుకోనియండి. ఇన్ని నిర్ణయించుకున్నాక ఒకళ్ళ పట్ల ఒకళ్ళ గౌరవం, విశ్వాసం, ప్రేమ అన్నీ ఏర్పడినాక, అభిప్రాయం అనేది స్పష్టంగా వ్యక్తం అయ్యాక అప్పుడు కలిగేది ప్రేమ. ఆ బజరంగ్ దళ్ వాళ్ళు ఆ రోజు ఎవరైనా అమ్మాయిలు అబ్బాయిలు బస్ స్టాపుల్లో పార్కుల్లో ఉంటే ఇటు పెళ్లిళ్ళు చేస్తారు. అంటే ఒకవేళ ఇష్టం కలుగుతుంది, కానీ ఆ ఇష్టమే పెళ్ళి అవుతుందిగా. మాట్లాడుకుంటారు, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకుంటారు, నీ కుటుంబం ఏంటి, నా కుటుంబం ఏంటి అని ఆలోచించుకుంటారు. అరే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళ తర్వాత వెనక కుటుంబాలు కూడా ఉన్నాయిగా, ఈ కుటుంబం ఆ కుటుంబం మాట్లాడుకోనియండి. ఇంత లోపలే పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు, అది కూడా తప్పే. అందుకని ఇవాళ చాలా అంటే పవర్ ఎక్సర్సైజ్ ఒకటి నడుస్తుంది, కాన్సెప్షువలైజ్ చేయడం అనేది ఒకటి వస్తుంది, అది చేయకూడదు. రైట్ మేడం. అయితే ఇప్పుడు సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి అంశం లక్షల మందిపై ప్రభావం చూపిస్తుంది కదా. సో మరి వీళ్ళు బయటికి వచ్చి వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెప్తున్నారు. సో ఇది సొసైటీ మీద ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? బాధ్యతగా మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఒకవైపు తీసుకుని వీళ్ళని ఒకళ్ళు సమర్థించడం, వాళ్ళని ఇంకొకళ్ళు సమర్థించడం, ఈ మధ్య కాలంలో వివాదాంశమైనవన్నీ కూడా చూస్తున్నాం. అట్లాగే పాపం ఆ సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు అంటే ఆ సమంత ఏం చేసినా ఆమె వెనకబడతారు. వివాదమే ఆమె వెనకబడతారు. ఎందుకు పడతారండి? ఆమెకి ఇష్టమైంది నాగార్జున, ఆ కొడుకు పేరేంటి, నాగ చైతన్యం చేసుకుంది. వద్దనుకున్నారు, విడిపోయారు. మళ్ళీ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. ఈయన ఇంకో అమ్మాయిని చేసుకున్నారు. నేను అడుగుతానండి, నాగ చైతన్యం ఇంకో అమ్మాయిని చేస్తే లేని ట్రోలింగ్, నాగ చైతన్యం ఇంకో అమ్మాయిని చేస్తే పెళ్లి చేసుకుంటే లేని చర్చ, వివాదం సమంత మీద ఎందుకు జరుగుతుందండి? అంటే ఈయన చేసుకుంటే అసలు వివాదమే ఉండదు. ఆహా ఓహో చేసుకుంటున్నాడు, ఆ అమ్మాయి పలానా. మరి ఆ అమ్మాయి చేసుకుంటే ఆ అమ్మాయి మీద ఎందుకు వెంటబడతారు? ఇవన్నీ ఎవడు బాధరవుతారండి? వాళ్ళ సమాజంలో తిండి లేక, తిప్పలేక, బతుకు తెరువు లేక, ఒక పక్కన జనరేషన్ ఫైట్ చేస్తోంది, బొద్దింకల పోరాటం చూస్తున్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఈ చెత్త అంతా అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం సెలబ్రిటీలు సమాజంలో బాధ్యతగా ఉండాలి, మార్పు కోసం దోహదపడాలి. మీరు మాట్లాడండి, జెన్జీ రెవల్యూషన్స్ మీద మాట్లాడండి, సమాజం మార్పు కోసం మాట్లాడండి, అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడండి, అక్రమాలకు వ్యతిరేకంగా మాట్లాడండి, అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడండి. ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఇవన్నీ పనికిమాలిన విషయాల మీద మాట్లాడడం అనవసరం. ఖచ్చితంగా వాళ్ళకి అభిప్రాయాలు ఉండొచ్చు, అభిప్రాయాలు వ్యక్తీకరించు, నేను అది కూడా తప్పంటలా, మనకున్నట్టే వాళ్ళకి ఉంటాయి. కానీ దాని ప్రభావం సమాజం మీద మంచికి ఉండాలి. కానీ మీకు వచ్చినట్లాంటి అభిప్రాయాలు ఇంకొకళ్ళకి వస్తే వాళ్ళ మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు, మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో సెలబ్రిటీల బాధ్యత ఎంతైనా ఉంది. అంటే సెలబ్రిటీలు ఏ చెప్పినా లక్షల మంది వాటిని ఫాలో అవుతారు, అవి చూస్తారు. సో సమాజం పైన వీటి ప్రభావం చాలా ఉంటుంది. సో మనము ఈ చీర డిస్కషన్ గురించి ఇప్పుడైతే మాట్లాడుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.